హాయ్ ఎవ్రీబడి, నేను మీ ప్రీ. అన్నిట్లో నేను మీ ప్రీ అంటున్నాను, కానీ నా గురించి చాలామందికి చాలా డీటెయిల్స్ అడుగుతూ వస్తున్నారు. సో ఈ వీడియోలో నేను నా డీటెయిల్స్తో పాటు జపాన్లో ఏవైతే షాపింగ్ చేశానో ఆ హాల్ నేను చూపించిపోతున్నాను. ఇట్స్ అ మినీ షాపింగ్ హాల్ వీడియో, ప్లస్ యూ విల్ గెట్ టు నో మీ బెటర్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జపాన్లో నేను ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ ఉన్నాను. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఐటమ్స్ కలెక్ట్ చేస్తూ వచ్చాను. సో ఈరోజు ఆ ఐటమ్స్ చూపిస్తూ నా గురించి కూడా కొన్ని డీటెయిల్స్ రివీల్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ ఈజ్ అ మస్కారా క్లీనర్. సో నేను జపాన్ వెళ్ళినప్పుడు ఇట్ గర్ల్స్ అక్కడ ఏం యూస్ చేస్తారో అని తెలిసినప్పుడు ఈ ప్రోడక్ట్స్ కనిపించాయన్నమాట. సో నేనైతే రెగ్యులర్గా మస్కారా యూస్ చేస్తూ ఉంటాను. సో ఇదేంటంటే ఇలా ఉందన్నమాట టిప్, చూసారా? దీంతో మస్కారా క్లీన్ చేసుకోవడం, విచ్ ఐ ఫెల్ట్ ఈస్ రియలీ కూల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోడక్ట్. ఈ బ్రాండ్ వచ్చేసి సమ్ హీరోయిన్ మేక్ అని ఉంది. సో యా, దిస్ ఈస్ ద బ్రాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యూట్ కీ చైన్. ఈ కీ చైన్ వచ్చేసి నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను. ఇది కూడా జస్ట్ ఒక 500 yen పడిందంటే, విచ్ ఇస్ అరౌండ్ 350 రూపీస్. సో యా, మా మమ్మీ కీ చైన్ ఒకటి కావాలన్నారు. సో ఐ టుక్ దిస్ క్యూట్ కీ చైన్ ఫర్ హర్. ఇప్పుడు నా గురించి ఒక స్మాల్ ఇన్ఫో. దిస్ ఇస్ ప్రియాంక సాచ్నంద. సో నేను ఒక ప్రొఫెషనల్ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అనమాట. సో నేను చాలామంది టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్కి స్టైల్ చేస్తూ వచ్చాను. కింద డిస్క్రిప్షన్లో నేను నా వర్క్ ప్రొఫైల్ లింక్ యాడ్ చేస్తాను. సో మీరు కూడా వెళ్ళి నా వర్క్ చూడొచ్చు. ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాను, బట్ యా, ఐఎమ్ అ ప్రొఫెషనల్ సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్. నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, విచ్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్. ఐ స్టార్టెడ్ రియలీ ఎర్లీ, అరౌండ్ 22 ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో యా, అది నా ప్రొఫెషన్. ఇదైతే నేను హకోనేలో తీసుకున్నాను. సో ఎస్, దిస్ వన్. ఇది చాలా లక్కీ చామ్ అంట జపాన్లో. ఈ క్యాట్ సింబల్ అన్నది చూడండి, ఇది మూవ్ అవుతూ ఉంటుంది హ్యాండ్. ఎంత క్యూట్ ఉందో ఇదైతే. సో ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 700-800 పడిందనమాట ఐనాడ్లో. సో దిస్ ఈజ్ వన్ ఐటమ్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ ఈజ్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది బ్లాక్ ఎగ్స్ అనమాట. హకోనీలో బ్లాక్ ఎగ్స్ చాలా ఫేమస్, ఎందుకంటే అవి లైఫ్ స్పాన్ని పెంచుతాయి అని. దాని గురించి సపరేట్గా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ అ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీస్ ఆర్ డ్రై షాంపూ షీట్స్ అనమాట. సో ఇది నేను ఎక్కడ చూడలేదు, జపాన్లోనే ఫస్ట్ టైం చూశాను. సో ఇదేంటంటే హెయిర్ మనకి ఇప్పుడు ఆయిలీ అయిందనుకోండి స్కాల్ప్, సో ఈ షీట్ తీసుకొని ఇలా అనుకుంటే, ఇక్కడ చూసారు కదా, సో ఇలా అనుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఫ్రెష్గా అవుతుందంట. సో ఐ థింక్ ఇది ఫేస్కి హెయిర్కి కూడా యూస్ చేస్తారు అనుకుంటాను. సో నేను ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా క్లియర్గా చూడాలి. బట్ యా, ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈజ్ షీట్ మాస్క్. సో ఇది కూడా నేను సేవ్ చేసుకున్నానని చెప్పాను కదా కొన్ని ప్రోడక్ట్స్, అందులో ఇది కూడా ఒకటి అనమాట. దిస్ ఈజ్ ది డర్మా షీట్ మాస్క్ అనమాట. ఇందులో 30 షీట్ మాస్క్ వస్తాయి. అసలు ఎన్ని డేస్ ఉంటాయంటే గాయస్, నేను లాస్ట్ టైం జపాన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అసలు ఎంత బాగుంటాయంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ద ప్యాకేజింగ్ ఆల్సో. సో ఎప్పుడైనా స్కిన్ డ్రైగా అనిపించినప్పుడు లేదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేయొచ్చు. ఒక 15-20 మినిట్స్ పెట్టుకుంటే స్కిన్ చాలా సాఫ్ట్ అండ్ హైడ్రేటెడ్గా అవుతుంది ఇది. సో చాలామంది నా వెడ్డింగ్ గురించి అడుగుతున్నారు. సో కరెంట్లీ ఐఎమ్ జస్ట్ ఎంగేజ్డ్ అనమాట. సో నా పెళ్ళి కొన్ని డేస్లో ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. చాలా వరకు పెళ్ళి పనులు అయితే నెవర్ ఎండింగ్. సో బ్రైడ్గా ఉంటే తెలుస్తుంది. చాలామందికి నేను స్టైల్ చేశాను, బికాజ్ ఐఎమ్ ఆల్సో వెడ్డింగ్ స్టైలిస్ట్. సో చాలామంది బ్రైడ్స్కి నేను స్టైల్ చేశాను. వాళ్ళకి స్టైల్ చేయడం వేరే, అండ్ నాకు నేను వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవడం ఎంత డిఫికల్టో అర్థమవుతుంది. సో బ్రైడ్గా ఉంటేనే ఆ స్ట్రెస్ అనేది తెలుస్తుంది అనుకుంటా. ఇంతకుముందు నేను అనుకున్నదాన్ని, ఏముంది పెళ్ళి కదా, హల్దీ మెహందీ చేసేసుకుంటారు, పెళ్ళికి ఈ డ్రెస్ అని నేను మంచిగా సజెస్ట్ చేసేదాన్ని, చేయించేదాన్ని. అది నా వర్క్ కాబట్టి నాకు హ్యాపీగా ఉండేదేమో. ఇప్పుడైతే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది గాయస్. నాకైతే చాలా హ్యాండిల్ చేయడం చాలా టఫ్ అసలు ఒక పెళ్ళిని. ఎస్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఐ థింక్ నా చెల్లి కొనుక్కుంది. ఇది కూడా సేమ్ లక్కీ చార్మ్ అనమాట. ఇది కొంచెం సెరామిక్ టైప్లో ఉంది, అండ్ వెనకాల కాయిన్స్ వేసుకోవడానికి కూడా ఉంది. మనీ సేవ్ చేసుకోవచ్చు అనుకుంటా.
ఇది కూడా లక్కీ చామ్. మేబీ ఇందులో మనీ వేస్తే డబుల్ ట్రిపుల్ అవుతాయేమో, వేస్ట్ చూద్దాం. ఎస్, ఇది కూడా షీట్ మాస్కే అనమాట. నాకైతే షీట్ మాస్క్ పిచ్చి పట్టింది అర్థమైంది. బట్ నేనైతే కొన్ని నా కోసం, నా చెల్లి కోసం, మా మమ్మీ కోసం కూడా తీసుకున్నాను. ఇది పింక్ గ్లూటాథయోన్ అని ఉంది, డైలీ స్పెషల్ మాస్క్ అని ఉంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ స్కిన్ బ్రైటనింగ్. సో ట్రై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మొత్తం జాపనీస్లో ఉంది. సో దీని కాస్టింగ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం ఇది ఎక్స్పెన్సివే ఉండే, బట్ బిలో 1000 ఉండింది, బిలో 1000 INR ఉండింది. యా, నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ది డర్మా కంపెనీ షీట్ మాస్క్ అనమాట. సో ఇది కూడా నాకు తెలిసి అరౌండ్ 800-900 INR ఆర్ ఎన్నో నాకు గుర్తులేదు. యా, సంథింగ్ బిలో 1000 ఉండింది ఇది కూడా. సో ఇదేంటంటే నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను. ఇది కూడా షీట్ మాస్క్ అనమాట. ఓకే, సో చాలా వరకు ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. నేనైతే ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందు ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా ఫేమస్, ఇదైతే చాలా ఫేమస్ జపాన్లో. ఇది రైస్ మాస్క్ అనమాట, కీనా రైస్ ప్యాక్ అని చెప్పేసి. ఇదైతే బిలో 500 ఉంటుంది. ఇది టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఈ టెక్స్చర్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఇలా కొంచెం రైస్ని బ్లెండ్ చేసిన టెక్స్చర్ ఉంటుంది. ఇదైతే చాలా ఫేమస్, ఉమెన్కి మెన్కి ఇద్దరికి చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో నేను అందరికీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లాస్ట్ టైం కూడా అన్నీ ఇవే ఇచ్చాను. అండ్ ఇదే సేమ్ కంపెనీదే, దే హ్యావ్ షీట్ మాస్క్. దిస్ ఇస్ షీట్ మాస్క్ అనమాట. ఈ రెండు కలిపి యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో నేను ఎప్పటి నుంచో ఇవి యూస్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈవెన్ జపాన్లో కూడా ఈ రైస్ మాస్క్ అనేది చాలా ఫేమస్. సో యా, దిస్ ఇస్ వన్ మోర్ ఐటమ్. ఒక సెట్ లాగా తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే నేను డాంక్యూలోనే తీసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నీ. ఇది కూడా క్యూట్ హ్యాండ్ క్రీమ్, చూసారు కదా హ్యాండ్ క్రీమ్ ఎంత క్యూట్గా ఉందో. చాలా వరకు చూడడానికి క్యూట్గా ఉందని నేను నా చెల్లి కొన్నాము. వీటి మీద ప్రైజెస్ అసలు రాసలేవు. టోక్యోలో ఏంటంటే ఈ బార్ కోడే ఎక్కువ ఫాలో అవుతారు, దీని మీద ప్రైజింగ్ అయితే ఉండదు అనమాట. సో అందుకే నేను చెప్పలేకపోతున్నాను. కానీ అన్నీ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, అంత కాస్ట్లీ కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఈస్ దిస్ వన్. ఇది ఒక బ్యాండెడ్. అసలు బ్యాండెడ్స్ ఎంత క్యూట్ ఉంటాయని నాకు తెలీదు. ఓపెన్ చేసి చూద్దాం. సీ దిస్ వన్, ఎంత క్యూట్ ఉందో కదా గాయస్. బ్యాండెడ్ అనమాట, దెబ్బ తగిలితే వేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తుంది. సో చాలానే ఉన్నాయి ఇందులో. ఇది కూడా అంతే, ఇది కూడా అరౌండ్ 500 yen అనుకుంటాను. దీంట్లో 20 వచ్చాయన్నమాట. సో యా, బ్యాండెడ్స్. తర్వాత ఇదైతే మర్చిపోయాం అనుకుంటాను, ఇవి మొత్తం మెల్ట్ అయ్యాయి. ఓరియో బైట్స్. సో ఇలా అయింది, ఇది ఓపెన్ చేసి చూడాలి తర్వాత. ఒక సెలబ్రిటీ స్టైలిస్ట్గా ఉంటూ యూట్యూబ్ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. అందుకే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను అనమాట. కానీ పెళ్ళి తర్వాత వెన్ ఐ షిఫ్ట్ టు జపాన్, నా ఫుల్ ఫోకస్ కాంటెంట్ క్రియేషన్ మీద పెట్టాలనుకున్నాను. బికాజ్ అది ఏదో చెయ్యాలి అని కాదు, నా ప్యాషన్ అనమాట. సో ఎన్ని వ్యూస్ వచ్చాయో అవన్నీ పక్కన పెడితే ఐ జస్ట్ వాంట్ టు ఫాలో మై ప్యాషన్. ఈవెన్ నా ప్రొఫెషన్లో కూడా నేను అదే చేశాను, నేను ఎప్పుడూ అదే చేస్తాను, నాకు నచ్చింది నేను ఫాలో అవుతూ ఉంటాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. మా ఫ్యామిలీ కానీ, మా పార్ట్నర్ ఫ్యామిలీ కానీ, నా పార్ట్నర్ కానీ, ఎవ్రీబడి ఆర్ రియలీ సపోర్టివ్. వాళ్ళకి నా టాలెంట్ మీద నమ్మకం పెట్టుకొని దే ఆర్ ఎంకరేజింగ్ మీ సో మచ్, విచ్ ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా నేను చేస్తాను. ఇంకా ఐఎమ్ ట్రయింగ్ ఎవ్రీ డే టు బీ అ బెటర్ కాంటెంట్ క్రియేటర్ అనమాట. మన తెలుగు వాళ్ళు కానీ చాలామంది కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యా, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వేసాము చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ వన్ వచ్చేసి మేకప్ పౌడర్ ప్యాడ్స్. ఏంటో ఇది నాకు కూడా తెలియదు, నేను వేసినట్టున్నాను. సో లెట్ మీ జస్ట్ ట్రై ఇట్. నేను ఓపెన్ చేస్తాను.
మేకప్ పౌడర్ పేపర్ ఇదేంటో ఇలా ఉంది. 2 వచ్చాయి. ఐ థింక్ బ్లాటింగ్ పేపర్ లాగా అనుకుంటాను మరి, లేదా దీన్ని డిస్క్రిప్షన్ కరెక్ట్గా చూడాలి నేను. మేకప్ కీప్ ఆయిల్ బ్లాక్ పౌడర్ పేపర్. యా, సో ఆయిల్ అదంతా వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మేకప్ కీప్ ఆయిల్ బ్లాక్ పౌడర్ పేపర్. అంటే నేను మేకప్ అని చదువుతున్నాను. యా, ఇదైతే ఆయిల్ బ్లాక్ చేయడానికి మన ఇండియాలో కూడా దొరుకుతాయి. సో ఇది ఎలా ఉంటుందో జస్ట్ నేను వేసాను. ఎస్, ఇవైతే నా ఫేవరెట్. ఒక బుక్ స్టోర్లో, ఒక స్టేషనరీ స్టోర్లో తీసుకున్నాను స్టిక్కర్స్. ఒకటేమో హ్యాట్స్, నాకు డైరీ రాసే అలవాటు ఉంది, సో అందులో స్టిక్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఈజ్ క్యూట్ సూషీ, చూసారు ఎంత బాగున్నాయో. అండ్ ఇంకొకటి వచ్చేసి క్లోవర్ అనమాట. క్లోవర్స్ అంటే చాలా లక్కీ అంటారు కదా, సో అందుకే క్లోవర్ తీసుకున్నాను. ఇది స్టిక్కర్స్. తర్వాత సేమ్ ఇందాక ఇది తీసుకున్నాను కదా, సేమ్ ఆ బ్రాండ్ అది మేక్కి పౌడర్ అని ఉంది. సో ఇది పౌడర్ మన మేకప్ తర్వాత మనం సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఆ పౌడర్ అనమాట. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఇట్. Yeah, this is like a translucent powder. Makeup Keep translucent powder. So చిన్న పఫ్ కూడా వచ్చింది. సో క్యూట్. ఈ రెండు ఒకే బ్రాండ్ ఉన్నాయి. సో బ్లాటింగ్ పేపర్ అండ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్. తర్వాత ఇది ఫేవరెట్ నాకు, ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఒక సాక్స్, ఇంకొక సాక్స్ కూడా ఉంది. సో ఇదేంటంటే నేను ఒక సాక్స్ స్టోర్లో తీసుకున్నాను. ఒక రీల్ కూడా నేను పోస్ట్ చేశాను ఇవి కొనేటప్పుడు. అసలు ఎంత క్యూటో చూడండి సాక్స్. అసలు దీని మీద క్యూట్ డాల్స్ కూడా వచ్చాయి, ఫ్లఫీ ఉన్నాయన్నమాట. సో ఇది నా చెల్లిది, ఇది నాది. నేను ఆల్రెడీ ఇది డిస్నీసీకి వెళ్ళేటప్పుడు యూజ్ చేశాను. ఆ వ్లాగ్ కూడా మీరు చూడండి, 2 పార్ట్స్గా పెట్టాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ రెండు అయితే సాక్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ మేక్ కీప్ మెస్ట్ అనమాట. ఇది సేమ్ ఐ థింక్ ఇందులోనే నేను మీకు ఇందాక బ్లాటింగ్ పేపర్ అండ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ లాగా చూపించాను కదా. ఈ సెట్టింగ్ స్ప్రే అయితే ఐఎమ్ టెల్లింగ్ యూ మస్ట్ హ్యావ్. మన ఇండియన్ సెట్టింగ్ స్ప్రేస్ నేను ఏది ట్రై చేసినా కూడా నాకు ఆ లుక్ రాదు, కానీ ఇది వేసుకున్నప్పుడు అయితే ఎంత మంచి లుక్ వస్తుందంటే. సో ఇది నా సెకండ్ బాటిల్ అనమాట. ఇప్పుడు నేనేం సెట్టింగ్ స్ప్రే వేసుకోలేదు, బట్ చాలా లైట్ ఉంటుంది వెయిట్ అయితే. ఫేస్ మీద అసలు ఏం వేసుకున్నట్టు కూడా ఉండదు. I'm suggesting this to every woman who loves makeup. You will definitely love this product. నా స్కిన్ అయితే యూజువల్లీ డ్రై టు ఆయిలీ మిక్స్డ్ కాంబినేషన్ ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్ ఉంటుంది నా స్కిన్కి. మేకప్ వేసుకున్న తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ 10-15 అవర్స్ అయినా కూడా నా మేకప్ ఎప్పుడు మూవ్ అవ్వకుండా మంచిగా ఫిక్స్లో ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ దిస్ స్ప్రే. సో ఇది నేను వర్క్ చేసే హీరోయిన్స్కి కూడా చాలామంది ట్రై చేసినప్పుడు దే ఆల్సో ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో వాళ్ళు కూడా పర్సనల్గా యూజ్ చేశారనమాట. సో షూట్స్కి వాటికి రెడీ అవుతున్నప్పుడు మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కరెక్ట్గా చేయనప్పుడు నా ప్రోడక్ట్స్ నేను ఇస్తూ ఉంటాను. నన్ను అడుగుతారు అనమాట, ప్రియాంక నీ దగ్గర ఏమున్నాయి చూపించు అని. సో ఆ టైంలో వన్ టైమ్ ఐ సజెస్టెడ్ దిస్ ప్రోడక్ట్ అండ్ చాలామంది యాక్ట్రెసెస్కి అయితే ప్రోడక్ట్ కూడా నచ్చింది. సో కాస్ట్ కూడా ఇది less than 500 INR ఉంటుంది అంతే. దిస్ ఇస్ లైక్ ద అల్టిమేట్ ఫైన్ విచ్ ఐ లవ్ అనమాట. మేకప్ రొటీన్లో అన్నిటికంటే నా ఫేవరెట్ థింగ్ ఇది. చాలా లైట్ వెయిట్ అండ్ ఎంత మంచి గ్లాసీ ఫినిష్ ఇస్తుంది అంటే ఫేస్ మీద. ఇప్పుడు కూడా చూసారు కదా, ఆల్రెడీ డ్రై అయిపోయింది. ఇలానే ఉంటుంది ఈవెన్ ఆఫ్టర్ 10-15 అవర్స్ ఇట్ స్టేస్ లైక్ దిస్. లోపల మనం ఒక చిన్న ఫౌండేషన్ వేసుకున్న, ఏ రకమైన ఫౌండేషన్ వేసుకున్నా కూడా దీంతో సెట్ చేసుకున్నప్పుడు అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ స్ప్రే. సో యా, దిస్ ఇస్ మై ఫేవరెట్ స్ప్రే. చాలానే మాట్లాడేశాను, బట్ యా, వన్ ఆఫ్ మై అల్టిమేట్ ఫేవరెట్. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది సెలబ్రిటీస్కి చేశారు కదా, హౌ డూ యూ ఫీల్ అని అడుగుతూ ఉంటారు. సో నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ రియలీ లక్కీ. ఎందుకంటే చాలామందికి టాలెంట్ ఉంటుంది, అది రికగ్నైజ్ చేసే సిచ్యువేషన్ చాలా తక్కువ రావచ్చు. బట్ నేనేంటంటే ఫస్ట్ నుంచి నా టాలెంట్ని నమ్ముకొనే వచ్చాను. బికాస్ మా ఇంట్లో అయితే ఎవరు మూవీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేరనమాట. సో నేనేంటంటే నా వర్క్ని నమ్ముకొని వచ్చాను. ఫస్ట్ ఒక ఫోటోషూట్ చేశాను ప్రిన్స్ గారికి, అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ స్టార్మా. సో అలా నా ఫ్యాషన్ స్టైలిస్ట్ జర్నీ అది కూడా సెలబ్రిటీస్కి స్టార్ట్ అయింది. స్టార్మాలో షో చేస్తున్నప్పుడు ఆ షోకి విచ్ ఇస్ 6th Sense, సో ఆ షోకి చాలామంది సెలబ్రిటీస్ గెస్ట్గా వచ్చారు. సో అప్పుడు నేను ఓంకార్ గారికి చేశాను డిజైనింగ్, సూట్స్ అన్ని నేనే డిజైన్ చేశాను అనమాట ఆ షోలో. సో ఆ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు నా వర్క్ నచ్చి నా నెంబర్ తీసుకోవడం, సో అలా నా కాంటాక్ట్స్ పెరిగాయి. సో నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను అలాంటి ఆపర్చునిటీ నాకు రావడం. సో జనరలీ నేను చాలా క్రియేటివ్ పర్సన్ని. సో త్రూ వర్క్ నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను.
సో ఈ ఛానల్ ద్వారా కూడా నా క్రియేటివ్నెస్ నేను చూపించాలనుకుంటున్నాను. బ్యూటీలో కానీ, స్కిన్ కేర్, ఫ్యాషన్, ఇంకా ట్రావెలింగ్ కానీ, ఇంకా చాలా ఫుడ్లో కానీ ఎంత వీలైతే అంత క్రియేటివ్గా నేను చేయాలి అనుకుంటున్నాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో చాలామంది డాగ్ లవర్స్కి అయితే ఈ స్టోరీ తెలుసు. దిస్ ఈజ్ హాచికో అన్నమాట. సో డాగ్ లవర్స్ అయితే మూవీ చూసే ఉంటారు అనుకుంటున్నాను. అదొక జాపనీస్ డాగ్. సో దిస్ ఈజ్ హాచికో డాల్ అనమాట. సో జపాన్లో అయితే హాచికో స్టాచ్యూ కూడా ఉంటుంది. ఒక డాగ్ నేమ్ హాచికో విచ్ ఇస్ అకిరా బ్రీడ్. అది వాళ్ళ ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఓనర్ పాస్ అవే అయిపోతారు అనమాట. సో అయినా కూడా ఇట్ స్టిల్ వెయిట్స్ ఫర్ ఇట్స్ ఓనర్ అండ్ ఆ స్టేషన్లో అది వెయిట్ చేస్తూ చేస్తూ సో జపాన్లో హాచికో డాగ్ అంటే చాలా ఫేమస్. సో నాకు కూడా ఒక డాగ్ ఉంది, నేను కూడా ఒక డాగ్ మామ్ కాబట్టి ఐ రియలీ ఫీల్ కనెక్టెడ్ టు ఇట్. సో నేనైతే క్యూట్ డాల్ తెచ్చుకున్నాను, కార్లో కానీ ఎక్కడైనా కానీ వేద్దామని. మా డాడీకి కూడా ఫుల్ నచ్చింది ఇది. నెక్స్ట్ ఇస్ దిస్ క్యూట్ కీ చైన్. జాపనీస్ గర్ల్స్ని కానీ జాపనీస్ పీపుల్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామందికి బ్యాక్ చార్మ్స్ ఉంటాయన్నమాట. కొంతమంది అయితే ఒక 10-15 కూడా వేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ కల్చర్ బాగా నచ్చింది. సో ఇది కూడా నేను నా బ్యాగ్కి, హ్యాండ్ బ్యాగ్కి వేసుకుందామని తెచ్చుకున్నాను. దీనికి ఒక క్యూట్ నెక్లెస్ కూడా ఉంది, ఇలా హార్ట్ షేప్ వచ్చింది, ఎంత బాగుందో కదా. సో ఐ థాట్ ఐ హ్యాడ్ ఇట్ టు మై హ్యాండ్ బ్యాగ్. సో అందుకే తెచ్చుకున్నాను ఇది. క్యూట్ ర్యాబిట్. So next one is this Tirtir sunscreen stick. సో ఈ ఐటమ్స్ అన్నీ నేను అఖిల్ వాళ్ళ మమ్మీకి తీసుకున్నాను. సో 1 by 1 ఫాస్ట్గా చూపించేస్తాను. ఇది కూడా ఒక పౌడర్ అనమాట, ఫేస్ పౌడర్. అండ్ ఇది కొంచెం పింక్ టోన్లో ఉంది. సో మన మమ్మీ వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఈ టోన్లో తీసుకున్నాను. దిస్ ఇస్ లైక్ ఫేస్ పౌడర్. అండ్ నెక్స్ట్ వన్ దిస్ క్యూట్ లిప్స్టిక్స్. ఇందులో నాకు కూడా ఒకటి తీసుకున్నాను. దిస్ ఇస్ మైన్ అండ్ దిస్ ఇస్ హర్స్ అనమాట. సో చాలా బాగుంది. నేను ఇదైతే కాస్ట్ చాలా తక్కువ, అరౌండ్ 300-400 అయినారు అంతే. బట్ ఫార్ములా అయితే లైక్ నెక్స్ట్ లెవెల్ ఉండింది. నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట చాలామంది ఎందుకు జాపనీస్ కొరియన్ కాస్మెటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీస్ ఆర్ దిస్ క్యూట్ లిప్స్టిక్స్. కాస్ట్ అయితే జస్ట్ అరౌండ్ 300-400. ఎంత పిగ్మెంటెడ్ ఉన్నాయో కదా. ఇట్స్ లైక్ లిప్ బామ్ ప్లస్ లిప్స్టిక్ టైప్ ఆఫ్ ఫార్ములాలో ఉంది ఇది. సో దీంట్లో నేను నాకు కలర్ అండ్ అఖిల్ వాళ్ళ మమ్మీకి ఒక కలర్ తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ లిప్స్టిక్ ఉంది కాబట్టి కనిపించకపోవచ్చు, బట్ ఇట్స్ రియలీ న్యాచురల్. అండ్ దీన్ని బ్లష్గా కూడా యూజ్ చేయొచ్చు. బట్ కలర్ వైజ్ అయితే దిస్ ఇస్ ద కలర్. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు. గాయస్ నాకు ఈ లిప్స్టిక్ అసలు ఎలా లోపలికి అలా అర్థం అవ్వట్లేదు. చాలా మంచి లిప్స్టిక్, నేను చేస్తానని ట్రై చేశాను. ఇలా అయితే అయింది, కొంచెం మెస్సీ అయిపోయింది అనమాట. బట్ కలర్ అండ్ ఫార్ములా అయితే చూసారు కదా, చాలా బాగుంది. ఇది వేస్ట్ చేయాలని లేదు, బట్ ఎలా క్లోజ్ చేయాలో అస్సలు వెళ్ళట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ అబౌట్ దిస్. A few moments later. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ వైటమిన్ సి బ్రైట్ ఎమల్షన్ క్రీమ్. సో ఇది ఆంటీ వాళ్ళకైతే బాగుంటుంది అని తీసుకున్నాను. వైటమిన్ సి కాబట్టి బ్రైట్నింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ దిస్ క్యూట్ నెయిల్ పాలిష్. చాలా బాగున్నాయి కలర్స్ అయితే. అండ్ ఇది నా ఫేవరెట్, ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఈ హనీ బ్రాండ్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట. దీస్ ఆర్ షాంపూ అండ్ కండిషనర్. సో జపాన్లో ఈ బ్రాండ్ వచ్చేసి ఫుల్ ఫేమస్. ఇందులోనే టైప్స్ వస్తాయన్నమాట, డీప్ మాయిస్ట్ అని, లేకపోతే కంట్రోల్ ఫ్రిజీ హెయిర్ అని, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైతే సెట్ అవుతుందో అది తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద హనీ బ్రాండ్ డీప్ మాయిస్ట్ ట్రీట్మెంట్ అంటే కండిషనర్ అని. దిస్ ఇస్ ద షాంపూ. షీట్ మాస్క్ అండ్ సేమ్ ఇది కూడా 2 తీసుకున్నాను. నాకు నా చెల్లికి కలిపి తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద క్యూట్ మాస్క్ అన్నమాట. కొరియాలో కానీ జపాన్లో కానీ ఈ నెక్ రింకిల్స్ ఉంటాయి కదా, అంటే మనం చాలా అసలు అలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియదు. అక్కడ ఏంటంటే దే డిఫైన్ ఏజింగ్ అని వాళ్ళు ఫీల్ అవుతారనమాట. సో ఎవరైనా అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద స్టార్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ లేకపోతే అసలే ఉండవు. సో ఇదేంటంటే నెక్ కేర్ షీట్ అనమాట. సో ఇది చూడగానే నేను కావాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఇలా వేసుకున్నప్పుడు మనకి ఏవైతే చిన్న చిన్న రింకిల్స్ ఉన్నాయో అవి ఫేడ్ అవుట్ అవుతాయి. రెడ్యూస్ ద అపిరెన్స్ ఆఫ్ రింకిల్స్, లెఫ్ట్ అండ్ టైటన్ ద నెక్ అనమాట. ఇందులో 3 పీసెస్ ఉన్నాయంట. సో ఇది కూడా నేను ట్రై చేయడానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో వెనకాలైతే ఇలా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. ఇదైతే నేను కొరియన్ సిరీస్ చూసే వాళ్ళకి, జాపనీస్ సిరీస్ చూసే వాళ్ళకైతే డెఫినెట్గా తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఏంటంటే
ఈ నెక్ వింకిల్స్ అన్నీ తగ్గడానికి. బట్ 3 ఉన్నాయి, చూడాలి. బట్ కంటిన్యూస్గా యూస్ చేస్తే ఐమ్ షూర్ ఇట్ డెఫినెట్లీ విల్ గివ్ రిజల్ట్. సో కొత్త ప్రోడక్ట్ ఇది కూడా, న్యూ అని పెట్టారు కదా, సో ఐ హ్యావ్ టు ట్రై దిస్ వన్. దిస్ ఈస్ ఫ్రమ్ కోచ్ బ్రాండ్. ఎంత క్యూట్ ప్యాకేజింగ్, అసలు ద ఫేవరెట్ అనమాట ఇది. ఎందుకు నేను మీకు చెప్తాను. దిస్ ఈజ్ క్యూట్ కార్డ్ హోల్డర్. సో దిస్ ఈజ్ అ స్పెషల్ సకురా ఎడిషన్ కార్డ్ హోల్డర్ అనమాట ఫ్రమ్ కోచ్ బ్రాండ్. సో నేను వెనకల మెట్రో కార్డ్ పెట్టుకుంటాను అండ్ యా ఫ్రంట్లో ఇఫ్ ఎనీ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఎనీ కార్డ్స్. బట్ సో క్యూట్. గుర్తు ఏం కొన్నానో నాకే గుర్తులేదు, అన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే మీతో పాటే నేను చూస్తున్నాను. ఇది నా చెల్లి కొనుక్కుంది. దిస్ ఇస్ నియర్ మౌంట్ ఫూజీ కప్ అనమాట. ఎంత బాగుందో కదా, ద కలర్ అండ్ ఎవ్రీథింగ్. ద స్టోన్స్ అనమాట. ఇది కూడా నేను డాంకీలోనే తీసుకున్నాను. స్టోన్స్ దీనికి ఆల్రెడీ ఇక్కడ పైన చూసారు కదా, స్టిక్ చేసుకోవడానికి గ్లూ కూడా ఇచ్చారనమాట. సో చాలామంది జాపనీస్ గర్ల్స్ ఇది యూస్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా ఫేస్ మీద ఎలా పెట్టుకున్నారో. సో నేను కూడా యూస్ చేద్దాం అనుకున్నాను నా షూట్కి, నా ప్రీ వెడ్డింగ్ షూట్కి, కానీ టూ మచ్ అయిపోయింది అనమాట ఆల్రెడీ. సో ఐ కెప్ట్ ఇట్ రియలీ సింపుల్ అండ్ అథెంటిక్. సో తర్వాత ఎప్పుడన్నా చూద్దాం టోక్యోకి వెళ్ళాం. నెక్స్ట్ ఈజ్ దిస్ Laneige స్లీపింగ్ మాస్క్. ఐ థింక్ ఫర్ లిప్స్ అనుకుంటాను. ఇది నా చెల్లి తీసుకుంది అండ్ ఇవన్నీ నా చెల్లి తీసుకున్న ప్రోడక్ట్స్. దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ జోసాన్ సన్ స్క్రీన్, SPF 50 సన్ స్క్రీన్. ఈ బ్రాండ్ చాలా ఫేమస్. నేనైతే సీరం యూస్ చేశాను ఇంతకుముందు. ఐ థింక్ గ్లో సీరం అనుకుంటా, చాలా బాగా వర్క్ అయింది. సో ఈసారి అయితే నేను స్కిన్ కేర్ చాలా తక్కువ తీసుకున్నాను బికాస్ నేను లాస్ట్ టైం కొనుక్కున్నవి ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ ఈజ్ దిస్ క్యూట్ క్లిప్. ఇది ప్రైస్ అయితే దేని మీద ఇవ్వలేదు, ఐ రియలీ సారీ. కానీ ఐమ్ ప్రెటీ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ అఫోర్డబుల్, అదైతే నేను షూర్గా చెప్తాను. హెయిర్ క్లిప్. నెక్స్ట్ ఈజ్ ఇది కూడా నేను విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఇది వైట్నింగ్ ఐ క్రీమ్ అనమాట. అంటే చాలామందికి ఐ కింద డార్క్నెస్ ఉంటుంది కదా, అంటే హార్డ్గా ఉంటుంది స్కిన్. సో నేనైతే ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. అంటే డార్క్ సర్కిల్స్ నాకు ఎక్కువ లేవు, కానీ ఐ థాట్ లెట్ మీ జస్ట్ ట్రై ఇట్ అని. ఇది కూడా నా ఫేవరెట్ స్టిక్ ఆన్ నెయిల్స్. అసలు జాపనీస్ గర్ల్స్ నెయిల్స్ చూసారంటే ఇంత పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి. సో మనమైతే ఇక్కడ నెయిల్ సాలూన్కి వెళ్ళి చేయించుకుంటాం కదా, బట్ జపాన్లో ఏంటంటే ఇలాంటి స్టిక్ నెయిల్స్ చాలా ఫేమస్ అండ్ డిజైన్స్ అయితే క్రేజీ ఉంటాయి. నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు 20 minutes టైం పట్టింది. బట్ యా నాకు బటర్ఫ్లైస్ అన్న చాలా ఇష్టం అనమాట. సో నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సో చాలామంది నన్ను అడిగారు అనమాట, సో యు ఆర్ రియలీ వెల్ నోన్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈవెన్ ఒకసారి నాకు టాప్ 10 వెల్ నోన్ సెలబ్రిటీ స్టైలిస్ట్లో నాకు 9th పొజిషన్ వచ్చింది అనుకుంటాను. సో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా లిస్ట్ అవుట్ అయ్యాను. సో వై యూ లివింగ్ ఎవ్రీథింగ్ అండ్ గోయింగ్ టు టోక్యో అని చెప్పేసి చాలామంది అడిగారు. బట్ వీ నెవర్ నో వేర్ లైఫ్ టేక్స్ us, బట్ ఐఎమ్ షూర్ ఐ విల్ కంటిన్యూ మై వర్క్ అండ్ కీప్ మై ప్యాషన్ అలైవ్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఫ్యాషన్. అండ్ ఇక్కడ కూడా నేను వర్క్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఈ హైదరాబాద్లో ఉన్న వర్క్స్ మెయింటైన్ చేయడానికి. బట్ మేబీ ఇది ఒక కొత్త ఆపర్చునిటీగా నేను ఫీల్ అవుతున్నాను. లైక్ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ లాగా ఇది ఫీల్ అవుతున్నాను. అందుకే నా ఛానల్ పేరు కూడా కవాయి చాప్టర్ బై ప్రియా అనమాట. నా లైఫ్లో ఇది ఒక క్యూట్ చాప్టర్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో అండ్ ఐ డోంట్ నో వేర్ లైఫ్ టేక్స్ మీ, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ నేను చాలా హ్యాపీగా ఉంటాను అనుకుని నాకు నమ్మకం ఉంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్. చాలాసార్లు చేద్దాం అనుకున్నాను, ఒకసారి ట్రై చేశాను, కానీ యూనో అంత టైం దొరకలేదు, అంత కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి నాకు కుదరలేదు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ నాకు కావాల్సినవి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యాషన్ ఒకటే కాదు, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి నా లైఫ్లో. సో ఒక పెద్ద లిస్ట్ ఉంది.
అలానే ఇప్పుడు చూపించబోతుంది చాలా స్పెషల్ అనమాట. ఇది ఒక గిఫ్ట్ అనమాట. ఇది నా జాపనీస్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. యూకి, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు పింక్ కలర్ ఫేవరెట్ అని కూడా నాకు తెలీదు. షీ సెడ్ ఈ కలర్ చూడగానే ఐ థాట్ ఇట్ విల్ లుక్ సో గుడ్ ఆన్ యూ అని చెప్పేసి ఇది ఇచ్చింది అనమాట. దిస్ ఈజ్ అ పింక్ కిమోనో. సో మీరు నా వీడియోస్ చూస్తుంటే ఇంతకుముందు నేను కిమోనో వేసుకున్న వీడియోస్ చూడండి ఎలా ఉంటుంది కిమోనో అని. సో దిస్ ఇస్ ద కాలర్ అండ్ ఇది వర్క్ చూసారు కదా ఎంత బాగుందో. ఫ్లోరల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూసారా గోల్డ్ లైనింగ్ వచ్చింది మొత్తం ఫ్లవర్స్ దగ్గర. ఎంత బాగుందంటే నాకు స్పార్క్లీ థింగ్స్ ఇష్టం అని చెప్పాను కదా, ఇది ఎవ్రీథింగ్ మిక్స్డ్, పింక్స్, పర్పుల్స్, ఫ్లోరల్స్ అండ్ ఈ గోల్డ్ స్పార్క్లీనెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది టై చేసుకునే ముందు మనం ఇది వేసుకోవాలన్నమాట. కొంచెం హైట్ కొంచెం ముందుకు రావడానికి ఇది యూజ్ చేస్తారు. సో ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ ఉంది కదా, ఇది వేసుకొని నడుముకి దాని మీద ఇది కట్టుకోవాలన్నమాట. సో క్యూట్గా ఇచ్చింది. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా పర్పుల్ ఉందన్నమాట. ఇది హిప్ దగ్గర వేసుకునేది. అండ్ దిస్ ఈజ్ అ కిమోనో. అసలు తను నాకు ఇది గిఫ్ట్ ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయ్యో అన్నీ చూపించేసాను, ఇంకా ప్యాక్ చేద్దాం అనుకున్న టైంలో సూట్ కేసులో ఇంకొక కవర్ కనిపించింది అనమాట. అది ఇదే. సో ఇందులో ఏమున్నాయో చూసేయండి ఫాస్ట్గా. ఇది వచ్చేసి ఒక కర్చీఫ్ లాంటిది అనమాట. నేను మా డాడ్ కోసం తీసుకున్నాను. పక్కన మా డాగ్ స్కూబీ ఇన్స్పెక్షన్ చేస్తాడు అన్నిటికీ. సో ఇది ఒక క్యూట్ కర్చీఫ్ లాంటిది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది కూడా మౌంట్ ఫూజీ దగ్గరే తీసుకున్నాను. చాలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే కొన్నాను నేను ఈసారి, ఎందుకో చాలా క్యూట్గా అనిపించాయి. ఇది కూడా ఒక ఐ క్రీమ్. ఇక్కడ ఇచ్చారు కదా కాన్సన్ట్రేటెడ్ ట్రయల్ ఆఫ్ బిలో ఐ అని. ముందు ఒక బ్లూ కలర్ది చూపించాను కదా, దానికంటే ఇది ఇంకా బాగా వర్క్ చేస్తుందేమో, రెండు ట్రై చేద్దామని తీసుకున్నాను. తర్వాత అది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే గైస్. డిజైన్స్ అన్నీ చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా, ఎందుకో తీసేసుకున్నాము ఈసారి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. చాలా నచ్చాయి. దిస్ మెడికేటెడ్ వైట్ లేయర్ జెల్ ఇస్ ఫర్ బ్రైటనింగ్. సో ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పింక్ వన్ ఉంది కదా, అది క్లెన్జర్ అనమాట. కొంచెం ఒక్క డాట్ వేసుకున్న చాలా ఫోమ్ వస్తుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది క్లెన్జింగ్కి. దిస్ వాటర్ బాటిల్లో మౌంట్ ఫూజీ వాటర్ ఉన్నాయన్నమాట. ఇది ప్యూర్ మినరల్ వాటర్, అంటే మౌంట్ ఫూజీ దగ్గర ఉన్న వాటర్ అనమాట. సో నేను మా మామ్ డాడీకి టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. దిస్ ఈజ్ అ ఫుల్లీ యూనిక్ ఐటమ్. నేను టోక్యో స్ట్రీట్స్లో తిరుగుతున్నప్పుడు చాలామంది అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్స్కి ఇది వేసుకోవడం అబ్జర్వ్ చేశాను. ఏంటి అయితే అని చూసినప్పుడు క్యాట్ టైల్ ఉంటుంది కదా, సో దాని ఇమిటేషన్ అనమాట. ఫాక్స్ ఫర్తో చేస్తారు. ఇది హలో కిట్టి కూడా ఉంది కదా చిన్న లాకెట్. సో చాలామంది హ్యాండ్ బ్యాగ్స్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నారు అనమాట, లైక్ కీ చైన్. చాలా క్యూట్. ఈ వాచ్ అయితే ఆంటీ కోసం తీసుకున్నాము. డైల్ కూడా ఎంత బాగా నచ్చిందో అందరికీ. సో ఫాజిల్ కంపెనీ వాచ్ అనమాట. వీ టుక్ దిస్ మాచా లాటేస్ అనమాట. 2 ఫ్లేవర్స్లో తీసుకున్నాము. ఒకటి స్ట్రాంగ్ అండ్ నార్మల్. జపాన్లో చాలా ఒరిజినల్ మాచా ఉంటుంది కదా, సో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సోవెనియర్స్ లాగా తీసుకున్నాం అనమాట. సో టోటల్గా మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. సో ఫైనలీ హియర్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది వీడియో. నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ కొంచెం ఉమెన్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్యూచర్లో నేను మెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా చూపిస్తాను. అండ్ నా గురించి చాలా వరకు నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను, బేసిక్స్ అయినా. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిఎం చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ మై ఫ్యూచర్ వీడియోస్. అండ్ యా, వీడియో లైక్ చేయండి అండ్ డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎవ్రీడే ఐ ట్రై టు కీప్ డూయింగ్ బెటర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like to the video and subscribe to my channel. See you in my next video. Bye bye. Hope you enjoyed my video.